ఇండోనేషియా సంబంధాల్లో మరో కీలక అధ్యాయం ప్రారంభమవుతోంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇండోనేషియా పర్యటనతో రెండు అతిపెద్ద ప్రజాస్వామ్య దేశాల మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యం మరింత బలోపేతం కానుంది. రక్షణ రంగం నుంచి సముద్ర భద్రత వరకు, కీలక ఖనిజాల నుంచి సాంకేతిక సహకారం వరకు అనేక అంశాలపై ఈ పర్యటన కీలక ప్రభావం చూపే అవకాశం ఉంది. ప్రపంచ రాజకీయాలలో ఇండో పసిఫిక్ ప్రాంతం ప్రాధాన్యత రోజురోజుకి పెరుగుతున్న వేళ భారత్ ఇండోనేషియా సంబంధాలు మరో కీలక మలుపు తీసుకుంటున్నాయి. ప్రధాని నరేంద్ర మోదీ ఇండోనేషియా పర్యటన రెండు దేశాల మధ్య కేవలం దౌత్య సంబంధాలకే పరిమితం కాకుండా రక్షణ, సముద్ర భద్రత, సాంకేతికత, కీలక ఖనిజాల రంగాలలో వ్యూహాత్మక భాగస్వామ్యానికి కొత్త మార్గాలను తెరిచింది. ఇండోనేషియా అధ్యక్షుడు ప్రబోవో సుబియాంటో ఆహ్వానం మేరకు ప్రధాని మోదీ ఇక్కడ పర్యటించారు. 2018లో భారత్ ఇండోనేషియా సంబంధాలు సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్య స్థాయికి చేరుకున్న తరువాత ఇది అత్యంత కీలకమైన పరిణామంగా ఉంది. ఈ పర్యటనలో ప్రధాన ఆకర్షణగా నిలిచింది రక్షణ రంగ సహకారం. భారత స్వదేశీ రక్షణ సామర్థ్యానికి ప్రతీకగా నిలిచిన బ్రహ్మోస్ సూపర్ సోనిక్ క్రూయిజ్ క్షిపణి, ఆస్ట్రా గగనతల క్షిపణులపై ఇరు దేశాలు అవగాహన ఒప్పందం కుదుర్చుకున్నాయి. ఇది భారత్ను కేవలం ఆయుధ దిగుమతిదారుగా కాకుండా రక్షణ సాంకేతికతను అందించే దేశంగా ప్రపంచానికి పరిచయం చేసే మరొక అడుగుగా భావిస్తున్నారు. భారత్ తయారు చేసిన బ్రహ్మోస్ క్షిపణులపై ఇండోనేషియా ఆసక్తి చూపడం రెండు దేశాల రక్షణ బంధంలో కీలక పరిణామం. శబ్ద వేగం కంటే ఎన్నో రెట్లు వేగంగా ప్రయాణించే బ్రహ్మోస్ భూమి, సముద్ర లక్ష్యాలను అత్యంత ఖచ్చితత్వంతో ఛేదించగల సామర్థ్యం కలిగిన వ్యవస్థ. ఇండోనేషియా ఇప్పటికే బ్రహ్మోస్ కొనుగోలుపై ముందడుగు వేయగా తన రక్షణ సామర్థ్యాలను మరింత పెంచేందుకు అదనపు బ్యాటరీలను సమకూర్చుకునే దిశగా ఆలోచిస్తోంది. మరొకవైపు భారత్ అభివృద్ధి చేసిన ఆస్ట్రా బియాండ్ విజువల్ రేంజ్ ఎయిర్ మిసైల్స్ పైన ఇండోనేషియా ఆసక్తి కనపరుస్తోంది. డిఆర్డీఓ అభివృద్ధి చేసిన ఆస్ట్రా క్షిపణి భారత వాయుసేన సామర్థ్యాలను బలోపేతం చేసింది. ఇండోనేషియా ప్రస్తుతం సుఖోయ్ 30 యుద్ధ విమానాలను వినియోగిస్తోంది. ఈ యుద్ధ విమానాలలో ఆస్ట్రా క్షిపణులను అనుసంధానం చేసే అవకాశం ఉండడం ఈ ఒప్పందానికి వ్యూహాత్మక ప్రాధాన్యతను పెంచుతోంది. ఆపరేషన్ సింధూర్ తర్వాత భారత క్షిపణి వాయు పోరాట సామర్థ్యాలపై అంతర్జాతీయంగా పెరిగిన ఆసక్తి ఈ రక్షణ సహకారానికి మరింత ఊతమిచ్చిందని విశ్లేషకులు భావిస్తున్నారు. మోదీ ఇండోనేషియా పర్యటనలో మరో కీలక అంశం సబాంగ్ పోర్టు అభివృద్ధి. ఇండోనేషియాలోని సబాంగ్ పోర్టు ప్రపంచంలోనే అత్యంత కీలకమైన సముద్ర మార్గాలలో ఒకటిగా మలక్కా జలసంధికి సమీపంలో ఉంది. ఈ మార్గం ద్వారా ఆసియా, యూరప్ మధ్య భారీ స్థాయిలో వాణిజ్య రవాణా జరుగుతోంది. చమురు, సహజ వనరులు, పారిశ్రామిక ఉత్పత్తుల రవాణాలో మలక్కా జలసంధి పాత్ర అత్యంత కీలకం. అలాంటి వ్యూహాత్మక ప్రాంతంలో సబాంగ్ పోర్టుని సంయుక్తంగా అభివృద్ధి చేయడం భారత్కు అనేక ప్రయోజనాలను అందించనుంది. ఇది వాణిజ్య అవసరాలకు మాత్రమే కాకుండా ఇండో పసిఫిక్ ప్రాంతంలో భారత సముద్ర ఉనికిని బలోపేతం చేసే వ్యూహాత్మక చర్యగా భావిస్తున్నారు. భారత్ గ్రేట్ నికోబార్ ప్రాజెక్టుకు సబాంగ్ ప్రాంతం సమీపంలో ఉండడం కూడా ఈ పోర్టు ప్రాధాన్యతను మరింతగా పెంచుతోంది. చైనా ప్రభావం పెరుగుతున్న ఇండో పసిఫిక్ ప్రాంతంలో ఇండోనేషియాతో పెరుగుతున్న సహకారం భారత్కు కీలక వ్యూహాత్మక బలంగా మారే అవకాశం ఉంది. భవిష్యత్తు ఆర్థిక వ్యవస్థకు అవసరమైన కీలక రంగాలలో కూడా భారత్, ఇండోనేషియా చేతులు కలుపుతున్నాయి. ఎలక్ట్రిక్ వాహనాలు, బ్యాటరీ తయారీ, ఎలక్ట్రానిక్స్, స్వచ్ఛ ఇంధన రంగాలకు అవసరమైన నికెల్, రేర్ ఎర్త్ ఖనిజాల విషయంలో ఇండోనేషియాతో సహకారం పెంచుకోవాలని భారత్ భావిస్తోంది. ప్రపంచ సరఫరా గొలుసుల్లో మార్పులు చోటు చేసుకుంటున్న సమయంలో కీలక ఖనిజాల లభ్యత ప్రతి దేశానికి వ్యూహాత్మక అంశంగా మారింది. అంతేకాదు ఇండోనేషియా అవసరాలకు అనుగుణంగా ఓటింగ్ యంత్రాల అభివృద్ధిలో కూడా భారత్ సహాయం చేయనుంది. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంగా ఎన్నికల నిర్వహణలో భారత్ సాధించిన అనుభవాన్ని ఇతర దేశాలతో పంచుకోవడం ద్వారా గ్లోబల్ సౌత్ లో తన పాత్రను మరింత బలోపేతం చేసుకుంటోంది. Right, TV Bulletin updates. Keep watching 99 TV.